ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము మే నెల 8వ తారీఖు 2025. 1 తిమోతి 2వ అధ్యాయము 1 మరియు 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, మన దేశ పరిస్థితులు, మన ప్రాంత పరిస్థితులు, మన రాష్ట్ర పరిస్థితులు మనకు బాగా తెలిసే ఉన్నవి కదా. కనుక మనము మన దేశం కోసం, ప్రాంతాల కోసం ప్రార్థన చేయాలి. శాంతిగా ఉంటేనే మనమందరం కూడా సంతోషంగా ఉండగలము. కాబట్టి మన దేశంలో ఉన్న అధికారులు, ప్రధానులు, గొప్పవారు, ప్రెసిడెంటు వీరందరూ సరి అయిన నిర్ణయాలు తీసుకునేలా మనం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో మన చుట్టూ జరుగుతున్న భయంకరమైన విషయాలను మనం చూస్తూనే ఉన్నాం. అమాయక ప్రజలు బాధితులు అవుతున్నారు. అందరూ రాజులు, అధ్యక్షులు, ప్రధానులు మరియు నాయకులందరూ యేసు ద్వారా మార్గనిర్దేశం చేయబడాలని, అంటే గైడెన్స్ ఆ యేసు ప్రభు దగ్గర తీసుకోవాలని మనం ప్రార్థించాలి. సరి అయిన నిర్ణయాలు తీసుకునేలా వారికి జ్ఞానం ప్రసాదించాలని పరిశుద్ధాత్మ ప్రభువును ప్రార్థిద్దాం. మధ్యవర్తిత్వం అంటే ఇంటర్సెషన్ మన జీవితంలో ఒక భాగం కావాలి. అందరికీ ప్రశాంతమైన జీవితం కావాలి. మీ ప్రార్థన ఎల్లప్పుడూ మీకోసం మరియు మీ కుటుంబం కోసం మరియు మీ అవసరాల కోసం స్వార్థపూరితంగా ఉండకూడదు. మీకోసం మీరు చేసుకోవచ్చు, కానీ మధ్యలో దేశం కోసం, రాష్ట్రం కోసం, పరిస్థితుల కోసం, దేవుని సేవకుల కోసం ప్రార్థనలు చేయాలి. అవసరమైన వారందరికీ మీరు మీ ప్రార్థనలను విస్తరింపజేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి. మరి ఇప్పుడు ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, ప్రభువా, మా దేశంలో, మా రాష్ట్రంలో, మా ప్రాంతాలలో ప్రశాంతకరమైన వాతావరణం ఉండునట్లు చూడండి. ప్రభువా, మమ్మల్ని పాలిస్తున్న అధికారులు మీ ద్వారా గైడెన్స్ తీసుకొని సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకునేలా మా అధికారులకు జ్ఞానం అనుగ్రహించండి. మా దేశమంతటా శాంతి సమాధానము, మా ప్రపంచమంతటా మీ యొక్క శాంతి సమాధానము ఉండులాగున మమ్మల్ని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.